హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటికైతే కాకరకాయలు అయితే నేను కడుక్కొని మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఆరబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇట్లా చేస్తేనైతే మంచిగా మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. కల్యమాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు, కారం, ఉప్పు ఇవైతే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎల్లిపాయలు అయితే దంచుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు అయితే దంచుకుందాం. అయితే దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం కల్యమాకు అయితే ఫ్రెష్గా కడుక్కుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూకుడు వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు నూనె వేడైంది, వేసుకుందాం. చూడండి, ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి. మనమైతే కాకరకాయ వక్కలను ఎండబెట్టుకున్నాం కాబట్టి మనకు తొందరగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. మనం అప్పటికప్పుడు వంక చేసుకున్నట్టయితే టైం కొంచెం చాలా పడుతుంది. చూడండి, మనకైతే ఈ విధంగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, ఇక ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పల్లీలు వేయించుకుందాం. చూడండి, పల్లీలు అయితే వేగినాయి ఫ్రెండ్స్. కల్యమాకు వేసుకుందాం. ఇప్పుడైతే మనకు కల్యమాకు అయితే ఆ విధంగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జీలకర్ర ఎల్లిగడ్డల పేస్ట్ అయితే వేసుకుందాం. చూడండి, కారం, ఉప్పు, ఫ్రై చేసుకున్న కాకరకాయలు అయితే వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మన కాకరకాయ కారం రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కాకరకాయ కారం. చూడండి, ఎంతో టేస్టీ స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ కారం. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కనుక మా ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.